దసరా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ అసలైన దసరా అయితే సండే. కానీ ఇదైతే దసరా రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు పొద్దున్నే మా హస్బెండ్ అయితే ఇంకా ట్రైన్ దిగి ఇంటికొచ్చేసారు. ఇంకా ఒక పక్క అయితే నాటుకోడి కూడా మా డ్యాడీ ముందు రోజే తెచ్చేసారనమాట. అది మేము మంచిగా పసుపు, ఉప్పు వేసేసి ఫ్రై చేసేసి ఇంకా బాక్స్‌లో పెట్టి ఉంచాము. అండ్ మా ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇష్టమైన నాటుకోడి పులుసు కూడా చేసాము. అండ్ మా హస్బెండ్ రాగి పిండితో చేసిన ఏ రెసిపీస్ కూడా తినరనమాట. ఓన్లీ రాగి ముద్ద చేస్తారు కదా, అదైతేనే తింటారు. మేమైతే ఇందులో రైస్ అస్సలు యాడ్ చేయము, ఓన్లీ పిండితోనే చేస్తామన్నమాట. ఒక పక్క రాగి ముద్ద అండ్ ఇంకో పక్క నాటుకోడి పులుసు కూడా ఒకే టైంలోనైతే అయిపోయింది. ఇంకా రెండు వేడివేడిగా సర్వ్ చేసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే వెయిట్ చేస్తున్నారు. ఆయనకు కూడా ఇచ్చామన్నమాట. ఆయన అయితే తినేసి చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. అండ్ మామయ్య అల్లుడు ఇద్దరు కలిపి కూర్చొని తిన్నారు. ఆ రోజు నేనైతే మిస్ అయిపోయాను అనమాట, ఎందుకంటే థర్స్డే కాబట్టి నేనైతే తినలేదు. కానీ ఎదురుగా వీడియో తీయాలి కాబట్టి కూర్చున్నాను. నేనైతే కొంచెం టెంప్ట్ అయ్యాను, బట్ తినలేదనమాట. అండ్ ఫైనల్గా రివ్యూ ఇచ్చే టైం అయితే వచ్చింది. మా ఆయన సూపర్ అని చెప్పేసి మంచిగా కుమ్మేశారు. అండ్ నా కూతురికి అడిగాను, సూపర్ అని చెప్తావా తినేసి అంటే అంది. అండ్ పెట్టగానే సూపర్ సూపర్ అని చెప్తుంది అనమాట. సబ్స్క్రైబ్.